Hi friends, x cube minus 3x square minus 13x plus 15, given that 1 is a real root. అది ఒక్కోసారి రూట్ ఇచ్చినా రూట్ ఇవ్వకపోయినా మనం ఈ షార్ట్ డివిజన్ సిస్టమ్ ద్వారా మనం దీని యొక్క ఫ్యాక్టర్ కనుక్కోవచ్చు. ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి 1 పెట్టుకున్నాను. తర్వాత ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ -3, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -13, కాన్స్టెంట్ +15 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 1తో డివిజన్ చేయటం ఒకసారి గమనించండి. 1 కింద ఏం పెట్టకూడదండి, అక్కడ 0 పెట్టుకోవాలి. అప్పుడు 1 0 యాడ్ చేస్తే 1 వస్తుంది. 1 × 1, ఆ 1 ఈ 1 యాడ్ మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి, 3 కింద రాసుకోవాలి. 1 × 1 1 +1, 3లో 1 -3లో 1 పోతే -2, అక్కడ అడిషన్ చేసుకోవాలి. మనకి -2 వస్తుంది. -2 1s are -2ని ఇప్పుడు అక్కడ ఉండే 1తో మల్టిప్లై చేయండి. -2 1s are -2, -2 పెట్టండి. -13 కింద -2 పెట్టండి. ఇప్పుడు 2 యాడ్ చేస్తే -15 అవుతుంది. 2 మైనస్ కాబట్టి ఇట్ బికమ్స్ -15. సో -15 1s are -15, -15 × 1 -15 ఇక్కడ రాస్తాను. ఈ 2 గెట్ క్యాన్సిల్, 0 అయిపోతుంది. సో మనకి క్యూబిక్ కాస్త క్వాడ్రాటిక్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, 1x², 2x -15. అలాగే మనకి ఫ్యాక్టర్ వచ్చేసి x = 1 అంటే x - 1. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ x² - 2x - 15కి మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. మరి ఫ్యాక్టరైజేషన్ చేస్తే దానికి ఒక 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆల్రెడీ వాడు ఒక ఫ్యాక్టర్ ఇచ్చాడు కాబట్టి మనం 3 ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ ఈజీగా కనుక్కోవచ్చు. ఇది మనకి షార్ట్ డివిజన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. x² - 2x - 15కి ఫ్యాక్టర్స్ 1 15s are 15, 15కి ఫ్యాక్టర్స్ చెప్పండి. 5 3s are 15, 5లో 3 పోతే -2. ఓకే, 15కి అంతే, మనకి 15 1s are 15, 5 3s are 15. సో 5 3 తీసుకున్నాను. -5 + 3 తీసుకుంటే -5 + 3 -2 సరిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే x - 5, x + 3, అలాగే x - 1. ఈ విధంగా మనకి 3 ఫ్యాక్టర్స్ ఈజీగా మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఇది షార్ట్ డివిజన్ మెథడ్లో మనం బాగా ఈజీగా పిల్లలకి ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ మెథడ్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.